నమస్కారం! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. బలం, విధి, అసలు సాధ్యమే కాదు అనుకున్న ఒక పెద్ద సవాలు, ఈటన్నింటితో ముడిపడిన ఒక ఇతిహాసగాథ ఇది. సరే, అసలు విషయానికొస్తే ఒకే ఒక్క విల్లు, దాన్ని కదిలించడానికే ఏకంగా 5,000 మంది యోధులు అవసరమా? వింటుంటూనే ఏదో అతిశయోక్తిలా ఉంది కదా. కాని మనమిప్పుడు తెలుసుకోబోయే కథ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు. అయితే మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, మన హీరోలు రాముడు మరియు లక్ష్మణుడు వాళ్ల గురువు విశ్వామిత్రుడితో కలిసి మిథిలానగరంలోకి అడుగుపెడతారు. వాళ్ళు మిథిలానగరానికి చేరుకోగానే వాళ్లకొక విషయం అర్థమవుతుంది. ఆ రాజ్యం మొత్తం దాని రాజైన జనక మహారాజు పెట్టిన ఒకే ఒక్క పెద్ద పనిమీద దృష్టి పెట్టింది. మరి ఇంతకీ ఏంటా పని? సరే, ఇక కథలో అసలైన విషయానికి వచ్చేద్దాం. అదేంటంటే శివధనుస్సు సవాలు. ఇదేదో మామూలు సవాలు కాదండోయ్, ఒక దైవికమైన వస్తువు చుట్టూ అల్లుకున్న పెద్ద సవాలన్మాట. అసలు విషయమేంటంటే, జనక మహారాజు ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశారు. ఎవరైతే ఆ శివుని దివ్యధనుస్సును ఎక్కుపడతారో వాళ్లే నా కూతురు సీతకు సరైన భర్త అని ప్రకటించారు. అంతే, ఇక ఒక్క మాటతో ఆ రాజ్య భవిష్యత్తే ఆ ధనుస్సుమీద ఆధారపడిపోయింది. అసలు ఈ ధనుస్సు ఏంటి అనుకుంటున్నారా? ఇది ఏదో మామూలు విల్లు కాదు, సాక్షాత్తు పరమశివుడు వాడిన ఒక దివ్యాస్త్రం. దాని సైజు, బరువు అసలు ఊహించడానికే కష్టం. దాని వెనకున్న చరిత్రే ఈ సవాల్ని ఇంకా పెద్దది చేసింది. 5,000! జస్ట్ ఆలోచించండి. ఈ ఒక్క నంబర్ చాలు ఆ ధనుస్సు ఎంత పెద్దదో, ఎంత బరువైనదో చెప్పడానికి. ఈ నంబరే ఒక పెద్ద కథ. అవును, 5,000 మంది బలమైన యోధులు. వాళ్లందరూ కలిసి చాలా కష్టపడి ఆ ధనుస్సున్న పెట్టెను రాజసభలోకి తీసుకురావాల్సొచ్చింది. ఊహించుకోండి ఒకసారి ఆ సీన్ ఎలా ఉంటుందో. ఇలాంటి అద్భుతమైన కథ మనకు తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప ఇతిహాసం నుంచి తీసుకున్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిత్రం ఆ కథలోని కీలక ఘట్టానికి ఒక రూపమిస్తుంది. అయితే మన రాముడి వంతు రావడానికి ముందు ఏం జరిగిందంటే, ఎంతోమంది రాజులు, మహారాజులు వచ్చి ప్రయత్నించారు. కాని అందరూ ఫెయిలయ్యారు. వాళ్ల వల్ల ఆ ధనుస్సును ఎక్కుపెట్టడం అసాధ్యమనే మాట ఇంకా బలపడిపోయింది. లెక్కలేనంతమంది శక్తివంతమైన రాజులొచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ ధనుసును ఎత్తడానికి ప్రయత్నించారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా దాన్ని కనీసం కదపలేకపోయారు. ఇంకేముంది, ఆ ధనుస్సు కదలదు, మెదలదు, ఈ సవాలు ఎవరూ పూర్తి చేయలేరు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కథను మలుపు తిప్పే ఆ సమయం రానే వచ్చింది. రంగం సిద్ధమైంది. మిగతా రాజుల్లాగా గర్వంగా కాకుండా రాముడు చాలా వినయంగా ముందుకొచ్చాడు. తన బలాన్ని చూపించే ముందుగా తన గురువైన విశ్వామిత్రుడి దగ్గర అనుమతి తీసుకుని అప్పుడు ధనుస్సు వైపు నడిచాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, రాముడు ఆ ధనుస్సుతో పెద్దగా పోరాడలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. గురువు అనుమతి తీసుకున్నాడు. దాన్ని ఒక పువ్వునెత్తినంత తేలికగా పైకి లేపాడు. నారి ఎక్కుపెట్టడానికి వంచాడు. అంతే, ఆయన శక్తికి ఆ మహాధనుస్సు తట్టుకోలేకపోయింది. పెళ్లపెళ్లమంటూ ఒక పెద్ద శబ్దంతో విరిగిపోయింది. ఆ దెబ్బకి, ఆ శబ్దానికి అసలు ఆ సవాలనేది కేవలం పూర్తవడమే కాదు, అది తునాతునకలైపోయిందని ప్రపంచమంతటికీ తెలిసిపోయింది. సరే, ధనుస్సు అయితే విరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఒక్క సంఘటన ఎంతటి ఆనందకరమైన ముగింపుకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఆ ధనుస్సు విరగగానే అంతవరకు ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయింది. సభలో ఉన్నవాళ్లు సీతాదేవి, జనక మహారాజు, విశ్వామిత్రుడు అందరూ ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎందుకంటే జనక మహారాజు ప్రతిజ్ఞ నెరవేరింది కదా. ఇక ప్రతిజ్ఞ పూర్తయ్యింది కాబట్టి పెళ్లి పనులు మొదలయ్యాయి. వెంటనే రాముడి తండ్రి అయిన దశరథ మహారాజుకు ఈ శుభవార్తను చెప్పి పెళ్లికి రమ్మని కబురు పంపించారు. ఇలా మన కథ ఒక అద్భుతమైన ముగింపుకు చేరుకుంది. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా ఎంతో వైభవంగా జరిగింది. ఇది కేవలం 2 వ్యక్తుల పెళ్లి మాత్రమే కాదు, 2 గొప్ప విధులను కలిపిన ఒక వేడుక. మొత్తానికి ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. విధి మన ముందు అసాధ్యం అనిపించే ఒక సవాలును ఉంచినప్పుడు దాన్ని మనం దాటలేని అడ్డంకిగా చూడాలా,
లేక మనలోని శక్తిని ప్రపంచానికి చూపించే ఒక అవకాశంగా చూడాలా?